వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. వేమూరు నియోజకవర్గం బట్టిప్రోలు గ్రామంలో రెండవ రోజు రైలుపేటలో బట్టిప్రోలు గ్రామ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. పార్టీ రాష్ట్ర కార్యదర్శి తూనుగుంట్ల సాయిబాబా ఇంటింటికి తిరిగి సూపర్ 6 పథకాల గురించి వివరించారు. గాడి తప్పిన రాష్ట్రాన్ని మళ్లీ బాగు చేయాలంటే కూటమి ప్రభుత్వం ఏర్పడాల్సిన అవసరాన్ని వివరించారు. రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమం జరగాలంటే మళ్లీ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవ్వాల్సిన అవసరం ఉందని, ఇక్కడ వేమూరు నియోజకవర్గంలో నక్కా ఆనంద్ బాబుని అఖండ మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఈ ప్రచార కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర ఎస్సీసీఎల్ నాయకులు కనపర్తి సుందర్రావు, రాష్ట్ర ఎస్సీసీఎల్ నాయకులు, వేమూరు నియోజకవర్గం బీసీసీఎల్ అధ్యక్షులు బట్టు మల్లికార్జునరావు, మాణిక్యాలరావు, బట్టిప్రోలు మండల మాజీ మండల అధ్యక్షులు శ్రీనివాసరావు, ఇబ్రహీం బేగ్, శ్రీనివాసరావు, జంగం శేషన్, ఇంతియాజ్, లంకా ప్రసాద్, నాగరాజు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. తెనాలి హోటల్స్ అండ్ ఫుడ్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులతో గుంటూరు టీడీపీ ఎంపీ అభ్యర్థి పెమసాని చంద్రశేఖర్ ఆత్మీయ సమావేశం నిర్వహించారు. పట్టణ గంగానమ్మపేటలోని ఎం కన్వెన్షన్ హాల్లో ఏర్పాటు చేసిన ఆత్మీయ సదస్సులో జనసేన పిఎస్సి చైర్మన్ నాదెండ్ల మనోహర్తో కలిసి పెమసాని చంద్రశేఖర్ ఆత్మీయ సదస్సులో పాల్గొన్నారు. హోటల్ యాజమాన్యం పడుతున్న ఇబ్బందులను అసోసియేషన్ సభ్యులు పెమసాని చంద్రశేఖర్, మనోహర్ దృష్టికి తీసుకువచ్చారు. గతంలో ఎన్నడూ లేని విధంగా చెత్త పన్ను, అధిక ట్యాక్స్లు, కరెంట్, స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ కింద తీసుకువెళ్లాలని, కొన్ని లక్షల రూపాయలు వసూలు చేశారని, డిపాజిట్లు కూడా కట్టలేని పరిస్థితుల్లో వ్యాపారస్తులు ఉన్నారని, తదితర రూపాల్లో అధిక మొత్తంలో డబ్బులు వసూలు చేస్తున్నారని తెలిపారు. కొన్ని రోజులు ఓపిక పట్టాలని, సమస్యలను పరిష్కరించే విధంగా తమ వంతు కృషి చేస్తామని పెమ్మసాని మనోహర్ వెల్లడించారు. హోటల్ రంగాన్ని శాశ్వతంగా ఉండే విధంగా చూడాలని, అసోసియేషన్కి స్థలం కేటాయించాలని అసోసియేషన్ సభ్యులు కోరారు. అలాగే ఆర్గనైజ్డ్ హోటల్స్ మధ్య ఉన్నటువంటి కాంపిటేటివ్ ఎన్విరాన్మెంట్ని ప్రాపర్గా మనం డీల్ చేస్తే ఇద్దరు హ్యాపీగా ఉండే విధంగా చేయాల్సిన అవసరం అయితే తప్పకుండా ఉంది. ఒక గుడ్ థింగ్ ఏంటంటే, ఇందాక వాళ్ళు చెప్పినట్టు ఇక్కడ పర్ హెడ్ దాదాపు 3,000 రూపాయలు ఛార్జ్ చేసే విధంగా కూడా కొంతమంది కేటరింగ్ చేయగలుగుతున్నారని విన్నాను. అంటే ఒక పొటెన్షియల్ ఉన్నటువంటి ప్రాంతం, అంటే ఈ ప్రాంతంలో తయారైనటువంటి ఫుడ్ని వేరే ప్రాంతాల వాళ్ళు అభిమానిస్తున్నటువంటి ఉంది కాబట్టి దాన్ని ఏ విధంగా కొంత బ్రాండింగ్ చేసి ఒక ఫుడ్ అనేది ఎక్కడన్నా చేయాలి అంటే తెనాలి ప్రాంతం నుంచి చేసే విధంగా అందులో ఏమైనా నా సహాయం చేయగలరో ఏదో నేను చూస్తాను. అదొకటి మీకు హామీ ఇస్తున్నాను. ఒక లిమిటెడ్ నంబర్ ఆఫ్ హోటల్ సీట్స్ ఉన్నాయి కదా, ఏదో క్రైటీరియా తీసుకొని ఒక సెగ్మెంట్ అన్నా కూడా స్మాల్ స్కేల్ ఇండస్ట్రీగా కన్సిడర్ చేసే విధానం ఒకటి ఆలోచించవచ్చు. మనవర్ గారు కానీ నేను కానీ ఒకసారి ఎలక్షన్ అయిన తర్వాత కూర్చొని దానికి ఏ విధంగా మనం ప్రభుత్వానికి పెట్టాలో ఆలోచిస్తాం. తెలుగుదేశం పార్టీ, జనసేన గవర్నమెంట్ వచ్చిన వెంటనే ఒక పాజిటివ్ ఎకనామిక్ యాక్టివిటీ ఈ ప్రాంతంలో పెరుగుతుంది. పెరిగినప్పుడు వచ్చే మనుషులు పెరుగుతారు, ఆటోమేటిక్ ఆదాయం పెరుగుతుంది. ఆ ఆదాయం పెరిగినప్పుడు మీరు ఇప్పుడు పడేటువంటి ఇబ్బందులు చాలా వరకు తగ్గిపోతాయనేది నేను బలంగా నమ్ముతున్నాను. సరే, ఇంకొక 2-3 నెలలు కొంచెం ఓపిక పట్టండి. వచ్చిన తర్వాత మళ్ళీ ఒక్కొక్కసారి మీ సమస్యలన్నీ విని మేము ఏదైతే చేయగలమో మనస్ఫూర్తిగా చేస్తామని తెలియజేసుకుంటా ఉన్నాను. ఎందుకంటే మనం ఎక్కడైనా ఫంక్షన్లు అటెండ్ అవుతున్నప్పుడు మనకి సర్వీస్ చేసేవాళ్ళు కానివ్వండి, ఫుడ్ కౌంటర్స్లో ఉండేవాళ్ళు కానివ్వండి, అక్కడ కష్టపడి ఒక 50 మందికి ఉపాధి కల్పించే వ్యక్తులతో మనం మాట్లాడుతున్నప్పుడు మనకి ఆసక్తి కలిగించేది ఏంటంటే, వీళ్ళంతా బాగా చదువుకున్న వ్యక్తులు, పాపం ఉద్యోగ అవకాశాలు లేకపోగా ఏదో విధంగా కుటుంబాన్ని పోషించాలనే ఉద్దేశంతో పాపం వీళ్ళు కొన్ని నిర్ణయాలు తీసుకుని టెంపరీగా ఏదో పని దొరకాలనే ఉద్దేశంతో చేస్తాం ప్రయత్నం. తెనాల్లో డెఫినెట్గా మనం కొన్ని ఏరియాస్ మనం గుర్తించి అక్కడ ఫుడ్ జోన్స్ అనేది మనం ఏర్పాటు చేయాలి. జోన్ల వారిగా ఎందుకు అంటున్నారంటే, శానిటేషన్ ఇబ్బంది ఉండదు, హెల్త్ పరంగా ఇబ్బంది ఉండదు, అక్కడ మంచినీటి సౌకర్యం అందుబాటులో ఉండే విధంగా మున్సిపాలిటీ కూడా కొన్ని చర్యలు తీసుకోవాలి. లైసెన్స్ ఫీజు గురించి, ట్యాక్సెస్ గురించి ప్రస్తావించారు. నేను గతంలోనే చెప్పాను, ఖచ్చితంగా ఇప్పుడు మన జనసేన తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో రాగానే 100% ముందు మనం తీసేసేది ఆ చెత్త పన్ను అనేది డెఫినెట్గా మనం తీసేస్తాం. ఎందుకంటే మున్సిపాలిటీలో చాలా దారుణంగా చాలామంది ఇబ్బంది పెడుతున్నారు. నేను శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు భారతదేశంలో మొట్టమొదటి మున్సిపాలిటీ ఆ రోజు మనం ప్రారంభించింది తడి చెత్త, పొడి చెత్త. వేస్ట్ సెగ్రిగేషన్ చేసుకుంటూ మనం జాగ్రత్తగా కంపోస్ట్ విధానాలు ఉపయోగించుకుంటే
మన గార్బేజ్ డబ్బులు ఆ విధంగా ఉండవు, ఆరోగ్య సమస్యలు ఉండవు. తెనాలి మున్సిపాలిటీలో ప్రతి ఒక్కరికి మనం పౌరులందరికీ కూడా మంచి సౌకర్యాలు అందించగలుగుతాం. తప్పకుండా ఈ ఫుడ్ జోన్ విషయంలో నాయకులు చెప్పారు, పూర్ణ గారు చెప్పారు, ఉపాధి అవకాశాల గురించి చెప్పారు, ట్యాక్సెస్ గురించి చెప్పారు, లైసెన్స్ ఫీజు గురించి చెప్పారు. నేను కోరుకునేది ఏంటంటే డెఫినెట్గా అందులో మున్సిపాలిటీ కూడా భాగస్వామ్యం అవ్వాల్సిందే. ఎందుకంటే ప్రజలకు సంబంధించిన అంశం, ఎస్పెషలీ మన మిఠాయి కోట్లు ఒకప్పుడు తెనాలంటే మరి ఆ జిలేబీ ఇదంతా కూడా జిలేబీ కొనుక్కోవడానికి ఇతర ప్రాంతాల నుంచి వచ్చేవాళ్ళు మన దగ్గర. అవి రాను రాను బాగా తగ్గిపోయినాయి. అక్కడ మనం ఇంకా మంచి సౌకర్యాలు కల్పించి పెడెస్ట్రియన్ జోన్గా మనం ఏర్పాటు చేస్తే ఎవరికి ఇబ్బంది లేకుండా ఆ వ్యాపారస్తులు కూడా వాళ్ళ వ్యాపారం పెరిగే విధంగా మనం ప్రయత్నం చేయొచ్చు. సో చంద్రబాబు కానివ్వండి, మనకి ప్రధానమైన గాంధీ చౌక్ దగ్గర, బోస్ రోడ్డు దగ్గర ఏ విధంగా గతంలో షాపులన్నీ కలకలాడుతుండేవో, రెస్టారెంట్లు కలకలాడుతుండేవో, ఏ విధంగా మంచి భోజనం చేయాలంటే ఒకప్పుడు జనాలకు వెళ్ళి మనం భోజనం చేసి రావాలనే భావన మన రెవెన్యూ డివిజన్ మొత్తంలో ఉండేది. దాన్ని మరొకసారి పునరుద్ధరించే విధంగా తప్పకుండా మనం చర్యలు తీసుకోవాలి, మనం ప్రోత్సహించాలి. ఎవరైనా సరే ప్రజాప్రతినిధిగా అటువంటి చర్యలు ప్రోత్సహించకూడదు. తక్షణంగా లా అండ్ ఆర్డర్ ఇష్యూలో తీసుకుని అటువంటి వ్యక్తులపైన డెఫినెట్గా పోలీసు వ్యవస్థను ఉపయోగించి తప్పుడు కార్యక్రమాలు చేసే వాళ్ళని శిక్షించాల్సిన బాధ్యత మనందరిపై ఉంది. ఎందుకంటే వాళ్ళకి పాపం కష్టపడి వాళ్ళలో చిన్న ఉపాధి కార్యక్రమం లేకపోవడం వల్ల వాళ్ళు స్వతహాగా చేస్తున్న కార్యక్రమంలో కూడా వీళ్ళు బలవంతంగా వసూలు చేయడం అనేది చాలా దారుణమైన విషయం. గనక మారిస్తే మాకు కొన్ని రకమైన గవర్నమెంట్ నుంచి కొన్ని రాయితీలు వస్తాయండి. అప్పుడు మా హోటల్ ఇండస్ట్రీ కూడా బాగుపడిద్దని చెప్పేసి మీ ముందు ఉంచుతున్నాం. అట్లాగే మా హోటల్స్లో వాళ్ళు పీజీ డిగ్రీ చేసిన వాళ్ళు సప్లయర్స్గా, అట్లాగే క్యాటరర్స్ దగ్గర సప్లయర్స్గా పనిచేస్తున్నారు. వారికి ఇప్పుడు మీరు ఇక్కడ రావటం వల్ల ఒక ఆశ కలుగుతుందండి. ఇక్కడ ఉద్యోగాలు మనకి ఏర్పరుస్తారు వారు అని చెప్పేసి వారు చాలా ఆశగా ఉన్నారు. కాబట్టి వారికి చదువుకున్న వాళ్ళకి కొద్దిగా మంచి ఉద్యోగాలు వచ్చేటట్టు ఏర్పాటు చేయండి. అట్లాగే మా హోటల్స్లో చాలా నిరుపేద కుటుంబాలు పనులు చేస్తుంటారు. వాళ్ళకి ఇల్లు కూడా, ఇళ్ల స్థలాలు కూడా ఏం లేవు. వాళ్ళు అద్దులుకుండి మేము ఇచ్చే జీతాలు సాలక చాలా దుర్భరంగా ఉన్నారు. ఈసారి మీరు ఏదన్నా ఇళ్ల స్థలాలు ఇస్తున్నప్పుడు మా అసోసియేషన్ కూడా చెబితే మేము మా దగ్గర పనిచేసే ఒక వాళ్ళని మాకు కూడా అసోసియేషన్లో బాగుంటుందని చెప్పేసి ఒక కోరిక అండి. పట్టణ కొత్తపేటలోని టీబీ రోడ్లో ఏర్పాటు చేసిన టీడీపీ ఎంపీ అభ్యర్థి కార్యాలయాన్ని గురువారం ప్రారంభించారు. ఎంపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్, ఎన్డీఏ కూటమి అభ్యర్థి నాదెండ్ల మనోహర్ కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా పెమ్మసాని మాట్లాడుతూ ఉద్యోగాలు అడిగితే గంజాయి ఇస్తున్నారని ఆరోపించారు. టీడీపీ హయాంలో పట్టిసీమ పూర్తి చేయడంతో ఈ ప్రాంతానికి సాగునీరు అందుతుందని చెప్పారు. జగన్ పాలనలో రాష్ట్రం 50 ఏళ్లు వెనక్కిపోయిందని, మరోసారి తప్పు జరిగితే ఈ రాష్ట్రాన్ని ఎవరూ కాపాడలేరన్నారు. వైసీపీ దౌర్జన్యాలను ఖండించడానికి ఒక పోలిక చేశానని, దానిపై ముస్లిం మైనార్టీల మనోభావాలు దెబ్బతిన్నాయన్నారు. దానికి క్షమాపణ కూడా చెప్పానని పెమ్మసాని తెలిపారు. తనపై విమర్శలు చేసే ముందు వైసీపీ నేతలు ముస్లిం మైనార్టీ మహిళలను చెప్పుతో కొట్టారు, అర్చకులపై దాడి చేశారు. వాటిని ఖండించండి చెప్పారు. జగన్మోహన్ రెడ్డి కాపాడుతారనే భావనతో దాడులు చేస్తున్నారని ఆరోపించారు. ప్రజలకు మేలు చేయడానికి వచ్చాను, ఎవరి మనోభావాలు దెబ్బతీయడానికి కాదని పెమ్మసాని తెలిపారు. ఇవాళ కొత్త ఆఫీస్ ఓపెన్ చేశాం ఇక్కడ. ఇది ఎలక్షన్ వరకు పార్లమెంటరీ ఆఫీస్ కింద ఉంటుంది. ఒక్కొక్కరికి నిత్యావసర వస్తువు ధరలు విపరీతంగా పెరిగిపోయినాయి. కరెంటు బిల్లులు వచ్చేటప్పటికి 6-7 సార్లు పెంచారు. యువతకు ఉద్యోగాలు ఏమంటే గంజా ఇస్తూ ఉన్నారు. ఏ మారుమూల ప్రాంతంలోకి వెళ్ళినా వాటర్ లేదు కానీ గంజాయి ఉంది. ఇలా ఎన్నో సమస్యలు ఉన్నాయి. ఈ సమస్యలన్నిటి దృష్ట్యా కూడా ప్రజలు విపరీతంగా మార్పు కోరుకుంటా ఉన్నారు. ఇది రైతాంగానికి సంబంధించిన ప్రాంతం కాబట్టి మేము గవర్నమెంట్లో ఉన్నటువంటి 5 సంవత్సరాలప్పుడు దాదాపుగా 72,000 కోట్లు ఈ వాటర్ ప్రాజెక్ట్స్ మీద పెట్టారు. ఆ వాటర్ ప్రాజెక్ట్స్ మీద పెట్టారు కాబట్టి ఈరోజు పట్టిసీమ ద్వారా కనీసం నీళ్లు వస్తున్నాయి ఇక్కడ. ఎందుకంటే ఇసుకంతా తీసేసి వాటర్లో ఫిల్టరింగ్ మెకానిజం తీసేసి అంతా సాల్ట్ వాటర్ వచ్చేసింది చుట్టుపక్కల ప్రాంతాల్లో. ఆ రోజు కట్టిన పట్టిసీమే ఈరోజు ఆయువు అయిపోయింది ఈ ప్రాంతానికి. నంబర్ 1 ప్రయారిటీ 20 lakh జాబ్స్ తెలుగుదేశం పార్టీ ప్రామిస్ చేస్తుంది. టార్గెట్ 20 lakh జాబ్స్ పెట్టుకున్నాం. టెంపరీగా జాబ్స్ వచ్చే లోపు నిరుద్యోగ భృతి అనేది ఆల్మోస్ట్ 3,000 రూపీస్ ఎవ్రీ మంత్.
తర్వాత తల్లికి వందనం పేరుతో ఎంతమంది పిల్లలుంటే ప్రతి ఒక్కరికి 15,000 రూపాయలు, అట్లా ముగ్గురుంటే 45. ఈ విధంగా అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఒక్కరికే ఇస్తూ ఉన్నారు. అదొకటి. తర్వాత దీపం పథకం కింద 3 సిలిండర్లు. ఈరోజు సిలిండర్ ధర చూసుకుంటే చాలా పెరిగింది, 900 రూపాయల నుంచి 1000 రూపాయల మధ్యలో ఉంది. కాబట్టి అంటే 3,000 రూపాయలు సంవత్సరానికి ఒక్కొక్క పేద మహిళకి ఉపయోగం జరగబోతూ ఉంది. తర్వాత అన్నదాత పథకం కింద రైతులకి 20,000 రూపాయలు. ఇది ఒకటి గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు ఉన్నదానికంటే కూడా దాదాపుగా 25% ఎక్కువ వస్తూ ఉంది. తర్వాత ఆడబిడ్డ నిధి నుంచి 1,500 రూపాయలు ఎవ్రీ మంత్, అంటే 18 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాల మధ్య ఉన్నటువంటి మహిళలందరికీ కూడా ఇది వర్తిస్తుంది. అదేవిధంగా బీసీలు అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 50 సంవత్సరాలు దాటిన వెంటనే పింఛను వచ్చే విధంగా చూస్తూ ఉన్నారు. ఎందుకంటే మేము తిరుగుతూ ఉంటే ఈ వృత్తుల మీద ఆధారపడ్డ వాళ్ళు కొన్ని చిన్న చిన్న పనులు చేసుకుంటా కళ్ళు కానీ వాళ్ళకి వేరే విధమైనటువంటి ఇబ్బందులు ఫాస్ట్గా వస్తున్నాయి. కాబట్టి 50 సంవత్సరాల వాళ్ళు దాటిన వాళ్ళకి అది ఆ పింఛను తీసుకురాబోతున్నాం. మహిళలకు కానీ ఎవరన్నా స్మాల్ బిజినెస్లు చేసుకోవాలి అనుకునే వాళ్ళందరికీ కూడా వడ్డీ లేని రుణాలు ఇవ్వటం అనేది జరుగుతుంది. సో ఇవి తెలుగుదేశం పార్టీ చేయబోయేటువంటి సంక్షేమ కార్యక్రమాలు. వీటన్నిటితో పాటు పూర్తి అభివృద్ధి అనేది మీద కంప్లీట్గా ఫోకస్ చేసి ఓవరాల్గా ఒక పాజిటివ్ ఎకనామిక్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేయబోతా ఉన్నాం. ముస్లిం మైనారిటీ సోదరులు తెలుగుదేశం పార్టీలో జాయిన్ అవుతున్నప్పుడు వాళ్ళు నాకేం చెప్పారంటే, సార్ జాయిన్ అవుతుంటే మమ్మల్ని విపరీతంగా భయపెడుతున్నారు సార్, భయభ్రాంతులకు గురి చేస్తూ ఉన్నారు అంటే, నేను ఆ సందర్భంలో ఒక నియంతృత్వ పోకడలకు మీరు పోవద్దు. ఎందుకంటే టైం మంది బాగుంది కదా అని మీరు ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేస్తే టైం బాగలేనప్పుడు చాలా తీవ్రమైన పరిణామాలు ఎదుర్కొంటారు అనే దాంట్లో ఒక ఎగ్జాంపుల్గా ఆయన నేను చెప్పినప్పుడు వాళ్ళ కొంతమంది మనోభావాలు ఇబ్బంది పడ్డే మాట వాస్తవం. దానికి నేను సారీ చెప్పాను, నా ఉద్దేశం అది కాదు అని. అంటే బ్రాహ్మణులని అలాంటి వ్యక్తులని మీరు చెంప మీద కొట్టారు అంటే మీరు ఎక్కడ దాకా వెళ్తా ఉన్నారు? మీరు అవి ప్రశ్నించండి. నిన్న ముస్లిం మహిళ మీద చెప్పు తీసుకొని కొట్టాడంట ఒకడు. ఒక మనిషిని కొట్టడం అంటే అది చెప్పుతోటి ఎంతటి అవమానం అది. అంటే జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళని కాపాడతారనే కదా. ఒక పల్నాడే కాదు, నేను 7 నియోజకవర్గాల్లో రైల్వే సమస్యలు చాలా ఉన్నాయి. అవన్నీ నేను స్టడీ చేస్తూ ఉన్నాను. నేను స్టడీ చేసి నేను రైల్వే బోర్డుతో కానీ మినిస్ట్రీస్తో కానీ కూర్చొని మాట్లాడి ఇవి టెక్నికల్గా పాసిబుల్లా కాదా తెలుసుకున్న తర్వాత మాత్రమే నేను మీకు హామీ ఇస్తాను. నేను చేయగలిగేది ఏదన్నా ఉంటే 1కి 10 సార్లు వెళ్ళి నేను చేస్తాను. నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ కేంద్రం రాష్ట్రం నుండి రావాల్సిన నిధులు తీసుకొచ్చి ఒక స్పష్టమైన ప్రణాళికతో తెనాలి అభివృద్ధి చేస్తామని చెప్పారు. కాలు రైతుకి న్యాయం చేస్తామని తెలిపారు. తెనాలి విజయవాడ తెనాలి గుంటూరు రోడ్లు నిర్మిస్తామని పేర్కొన్నారు. తెనాలిలో త్రాగునీటి సమస్య ఉందని ఇంటింటికి కుళాయి ఏర్పాటు చేసి త్రాగునీటి సమస్య లేకుండా చూస్తామని నాదెండ్ల మనోహర్ తెలిపారు. కార్యక్రమంలో టీడీపీ జనసేన బీజేపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. చక్కటి కార్యాలయం ఈ రోజున ఎన్నికల కోసం తెనాల్లో ఏర్పాటు చేసుకోవడం మన ప్రజలకి మరింత దగ్గరే విధంగా చేస్తున్న ప్రయత్నంలో ఇది ఒక భాగం. ఇదే కాదు, వివరించారు ఏ విధంగా సంక్షేమం చేయబోతున్నామో. అభివృద్ధి విషయంలో తెనాలి నియోజకవర్గానికి ఒక స్పష్టమైన ప్రణాళికతోటి మేమిద్దరం కూడా కలిసి కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధులు, రాష్ట్ర ప్రభుత్వం నుంచి తెచ్చుకోవాల్సిన నిధులు ఈ రెండు సమకూర్చుకుని అనేక మంచి ప్రాజెక్ట్స్ అన్ని కూడా ఆలోచించి ముందు తీసుకెళ్ళగలుగుతాం. ఎందుకంటే వైద్య రంగంలో కానివ్వండి, వ్యవసాయ రంగంలో కానివ్వండి, స్థానికంగా మనం అనుకున్న అనేక మౌలిక సదుపాయాల కల్పనలో ఇంటింటికి కుళాయి అనేది చాలా ముఖ్యమైన అంశం. ఈ ప్రాంతంలో తాగునీటి కోసం ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. వీటన్నిటిపైన ప్రత్యేకంగా చంద్రశేఖర్ గారు, నేను, తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, భారతీయ జనతా పార్టీ ముగ్గురం సంయుక్తంగా ఈ కార్యక్రమాల్లో పాల్గొంటాం. ఇదే కాకుండా ఆయన చెప్పిన దాంట్లో అదనంగా రైతు భరోసా ఏదైతే చెప్పామో 20,000 రూపాయలు సంవత్సరానికి ఇస్తామంటున్నామో అందులో కౌలు రైతులను కూడా పొందుపరిచే విధంగా ఒక నిర్ణయం తీసుకున్నాం. సో కౌలు రైతులు ఎవరైతే గ్రామ సభలో పాల్గొని గ్రామ సభలో తీర్మానం చేసుకుని ఫలానా వ్యక్తి కౌలు రైతుగా ధృవీకరించిన తర్వాత అతనికి ఈరోజు భూమి ఉన్న రైతుతో పాటు పరికరాల విషయంలో కానివ్వండి, విత్తనాల విషయంలో కానివ్వండి, రుణాల విషయంలో కానివ్వండి ఆయన కూడా ఆ సౌకర్యాలు ఇచ్చేటట్టు ఒక మంచి నిర్ణయం తీసుకున్నాం. దాన్ని కూడా ఉమ్మడి ప్రణాళికలో త్వరలో తీసుకొస్తాం. మౌలిక సదుపాయాల విషయంలో తెనాలి నుంచి విజయవాడకి చేయబోయే రహదారి, అదేవిధంగా తెనాలి నుంచి గుంటూరుకి చేయాల్సిన రహదారి కూడా తప్పకుండా ఇంకా అభివృద్ధి జరిగే విధంగా 4 లేన్ రహదారిగా దాన్ని మారుస్తాం. ట్రైన్ల విషయంలో కూడా గతంలో మాట్లాడుకున్నాం. తప్పకుండా రాబోయే రోజుల్లో కేంద్ర ప్రభుత్వం నుంచి ఒక పార్లమెంట్ సభ్యుడిగా చంద్రశేఖర్ గారు ఈ ప్రాంతానికి ఇంకా మెరుగైన సౌకర్యాలు కలిగే విధంగా ప్రయాణికులకి తప్పకుండా ఈ మార్పు తీసుకొస్తాం. సిటీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి.
టిడ్కో ఇళ్లను లబ్ధిదారులకు కేటాయించకుండా నిలిపివేసిన జగన్ ప్రజాపక్షపాతి కాదు కక్షపాతి అంటూ విమర్శించిన పెమ్మసాని చంద్రశేఖర్. తెనాలిలో జరిగిన ది తెనాలి హోటల్స్ అండ్ ఫుడ్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆత్మీయ సమావేశంలో పాల్గొన్న పెమ్మసాని చంద్రశేఖర్, నాదెండ్ల మనోహర్లు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.